వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. బాగా చదివే స్టూడెంట్ కి స్పెషల్ క్లాస్ ఇస్తే ర్యాంక్ కొడతాడు, బాగా ఆడే ఆటగాడికి కోచింగ్ ఇస్తే కప్పు కొడతాడు. అలాగే అద్భుతమైన టేస్ట్ల కోసం నిరీక్షించే ఆడియన్స్ కోసం మన షెఫ్ స్పెషల్లోని వంటలు పరిచయం చేస్తే అద్భుతంగా అతిగా ఆనందపడిపోతారు. సో అలాంటి ఒక సూపర్ ఆనందపరిచే వంటకాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి మా షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో చేయి చూసారా ఎంత స్మూత్ గా ఉందో. దీనికి వంట పని పెట్టాలి అంటే మీరు అటువంటి వంటకాన్ని పరిచయం చేయాలి. ఈరోజు కాబూలి చనాతో ఇప్పుడు నేను ఒక పులావ్ చేస్తున్నాను. కాబూలి చనాతో పులావ్, వావ్. సో మరి చనా అంటే అందరికి చాలా ఇష్టం కదా. సో మరి చనాతో ఒక రైస్ ఐటమ్ అంటే ఇంకా సూపర్. సో దాని పేరు చనా రైస్. కాబూలి రైస్ అనుకుందాం. కాబూలి రైస్. కాబూలి రైస్. సో కాబూలి రైస్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాబూలి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు, రైస్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నూనె, టొమాటో ప్యూరీ, పెరుగు, పల్లీలు, హోల్ గరం మసాలా దినుసులు. సో కాబూలి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. కాబూలి రైస్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో మరి స్టవ్ ఆన్ చేద్దామా? దీనికి కూడా ఫస్ట్ ప్రొసీజర్. మరి దీనికి ఆయిలా నెయ్యా ఏంటో మరి మీరే చెప్పాలి. యాక్చువల్లీ దీనికి ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను. ఓకే, ఆయిల్ కూడా బాగుంటుంది. పులావ్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా దమ్ పెట్టుకొని కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ మంచిగా సాతే చేసుకుంటే ఆబ్వియస్లీ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. దానికి చాలా కష్టపడి నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ వస్తుంది, అది వేస్తేనే ఫ్లేవర్ వస్తుంది, జీడిపప్పు వేస్తేనే ఫ్లేవర్ వస్తుంది. అవన్నీ అవసరం లేదు. పాత పద్ధతిలో జీడిపప్పులు వేసి నెయ్యి వేసుకొని బటర్ వేసుకొని చేసుకునే రైస్ అనుకుంటున్నారా? ఇది కాబూలి రైస్ దా, ఇట్లనే ఉంటుంది, నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఇందులో పులావ్ అనేసరికి హోల్ గరం మసాలా తెలిసిందే. సో దానికోసం నేను దాల్చిన చెక్క, లవంగా అండ్ ఇలాచి 3 తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్లో వేసేద్దాం. అండ్ దీంతో పాటు కొద్దిగా స్లైస్ చేసుకున్న ఆనియన్. పులావ్ అనేసరికి మనం ఎక్కువ స్లైస్ తీసుకుంటాం కదా. సో స్లైస్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ ఆనియన్ తో పాటు నేను మన కాబూలి చనాన్ని ఒక 3 to 4 hours సోక్ చేసుకున్నాను. యాక్చువల్లీ సోక్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వరకు బాయిల్ చేసుకున్నాను అనమాట కుక్కర్ లో. ఇప్పుడు దీన్ని మనం ఇందులో యాడ్ చేసేద్దాం, ఎందుకంటే కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది. సో మన ఆనియన్ తో పాటు యాడ్ చేసేద్దాం. సో ఆనియన్ లైట్ గా సాఫ్ట్ అయిపోయింది అండ్ మనకి చనా కూడా కుక్ అవుతుంటుంది. దాంతో పాటు మన ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ గోస్ గ్రీన్ చిల్లీస్. ఓకే, మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. పులావ్స్ అయినా సరే పుదీనా మింట్ ఫ్లేవర్ కావాలి. అండ్ దాంతో పాటు కొద్దిగా పల్లీలు యాడ్ చేస్తున్నాం. కొద్దిగా డిఫరెంట్. అదేంటి వెరైటీ పల్లీలు? మీరు ఇందాక డైలాగ్ చెప్పారు కబాలి దా, నేను కూడా పల్లీలు దా అన్నట్టు డిఫరెంట్ గా పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు వేసాక కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అలా మధ్య మధ్య రైస్ లో పల్లీలు తగులుతుండేది బాగుంటుంది, మన చింతపండు పులిహోర లాగా, నిమ్మకాయ పులిహోర లాగా. అండ్ నేను ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పల్లీలు ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి పల్లీలు యాడ్ చేసుకోకండి, టేస్ట్ ఉండదు అండ్ చప్పగా అయిపోతాయి. అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అండ్ నా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొద్దిగా పసుపు ఉంది. టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పసుపు కూడా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మంచిగా కుక్ చేసుకోవాలి ఇటువంటి వాటికి. కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. అండ్ కొత్తిమీర కూడా వేసాం. కొద్దిగా అన్ని మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే హోల్ గరం మసాలా మనం ముందే యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా మీడియంగా యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు టమాటో ప్యూరీ. సో
సో కొద్దిగా పులుపు ఫ్లేవర్ ఇవ్వడానికి కొద్దిగా టమాటో ప్యూరీ చాలా తక్కువ, అండ్ దాంతో పాటు కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ. పెరుగు, ఓకే. ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోసుకోవాలి, అంటే వాటర్ పోసుకోవాలి. సో నేను యాక్చువల్లీ మెజర్ చేసి పెట్టుకున్నాను. సో దీంతో 2 cups రైస్ తీసుకున్నాను. సో రఫ్లీ 3.5, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం, అందులో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కదా, సో చూసి యాడ్ చేసుకోవాలి. అంటే 1:2 బేసికల్లీ. అండ్ హాఫ్. ఇప్పుడు 2 cups రైస్ తీసుకున్నాం అండ్ 3.5 cups వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఫైనల్ సాల్ట్ అన్నమాట. ఫైనల్ సాల్ట్ మనకు సరిపడా. సో సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి బాయిల్ అయ్యేంత వరకు, అంటే ఎసరు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం మరుగు రావాలి కదా, సో మరుగు వచ్చేంత వరకు వీ హావ్ టు వెయిట్ అన్నమాట. ఓకే, సో చక్కగా నీళ్లు కూడా మరిగాయి కాబట్టి మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. అండ్ ఎప్పుడు చెప్తుంటాం కదా, పులావ్స్ అనేసరికి రైస్ ని అట్లీస్ట్ ఒక 15 minutes to half an hour సోక్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని మించి సోక్ చేసుకోకండి, నుజ్జు అయిపోతుంది. అంటే కొంతమందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అనమాట. చెఫ్ చెప్పారు 15 to 30 minutes అని, మనం 1 hour సోక్ చేద్దాం ఇంకా బాగుంటుంది మొత్తానికి అదనమాట. ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes, ఫస్ట్ ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద, తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes వదిలేసాం అనుకోండి, మన కాబూలీ రైస్ రెడీ అయిపోతుంది. కబాలీలా సర్వ్ చేసుకొని పెట్టేయచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే మూతికి మీసం పెట్టుకొని ఘాటు పెట్టుకొని విలన్ లాగా రెడీ చేయాలన్నమాట. అందుకే కొద్దిగా గడ్డం కూడా పెట్టుకోవచ్చు. మీకు బాగా సెట్ అవుతుంది, నాకు ఏం సెట్ కాదు. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. సో అయిపోయింది శ్రీకాంత్ గారు? అయిపోయింది, స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్ ఆర్ బౌల్ లోకి తీసుకుంటే కాబూలీ రైస్ రెడీ అయిపోతుంది. వావ్, కాబూలీ రైస్ మనకు రెడీ అయిపోయింది. అండ్ కాబూలీ కలర్ లోనే ఉంది కదా, సో కొద్దిగా కలర్ వేరియేషన్ కోసం కొద్దిగా పుదీనాతో లైట్ గా గార్నిష్. మీ బెటర్ హాఫ్ రాలేదా ఇందులో? రాలేదు యాక్చువల్లీ. బెటర్ హాఫ్ అంటే ఆల్రెడీ ఇందులో లోపల వేసేసాను కదా, బెటర్ హాఫ్ లోపల వెళ్ళిపోయింది, కనపడదు అనమాట. ఓకే, కనపడకుండా మనసులో ఉంటుంది, కనిపిస్తుందా ఏంటి అందరికి? కనపడదు. సో కాబూలీ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో బ్లాక్ మ్యాచింగ్ అన్నమాట. సో కాబూలీ రైస్ ఈజ్ రెడీ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కాబూలీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు, రైస్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నూనె, టొమాటో ప్యూరీ, పెరుగు, పల్లీలు, హోల్ గరం మసాలా దినుసులు. కాబూలీ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొత్తిమీర, గరం మసాలా, టొమాటో ప్యూరీ, చివరిగా పెరుగు వేసుకుని బాగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసుకుని మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్న రైస్ ని కూడా ఇందులో మిక్స్ చేసి దాన్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలాగే హెల్తీగా ఉండే కాబూలీ రైస్ రెడీ. సో టేస్టింగ్ టైం. రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, వీఆర్ ఆల్ దేశీస్. మన సౌత్ ఇండియన్స్ కి రైస్ తప్ప మరోటి ఆనందాన్ని కలిగిస్తుందా? కలిగించదు. వావ్,
సింపుల్ అండ్ సూపర్. సింపుల్ ఎందుకన్నాను అంటే ఓవర్ స్పైసీగా, ఓవర్ మసాలా. ఇంతకుముందు అన్నాను కదా, ఆల్ ద ఏజ్ గ్రూప్స్, అంటే పిల్లలుకి కూడా కొంచెం కారం ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళు కూడా కారం తినకూడదు. సో అలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా హాయిగా ప్రశాంతంగా ఎక్కడ అంటే మండకుండా సో హ్యాపీగా వెళ్ళిపోయే డిష్ ఏదైతే ఉంది అంటే దట్ ఈస్ కాబూలీ రైస్. చాలా చాలా సూపర్ అండి, చాలా కమ్మగా ఉందన్నమాట. సూపర్, చాలా బాగుంది శ్రీకాంత్ గారు. అద్భుతం. సో ఇవాంటి మన ఎపిసోడ్ లో మీరు చూసిన కాబూలీ రైస్ ప్రొసీజర్ ని కనుక మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో ఇదండి ఇవాంటి మన ఎపిసోడ్ లో కాబూలీ రైస్. అందరూ హ్యాపీగా చూసారు కదా, నేర్చుకోండి, చేయండి, మీ ఇంట్లో వాళ్ళతో శభాష్ అనిపించుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ETV అభిరుచి. బై బాయ్.